సరే, ఈ కథ మొదలయ్యేది అమలాపురంలో. ఓ మధ్యాహ్నం వేళ. అంతా ప్రశాంతంగా ఉంది. బుజ్జి అనే ఓ కుర్రాడు హాయిగా వీధిలో ఆడుకుంటున్నాడు. కాని ఉన్నట్టుండి ఆ ప్రశాంతతకు భంగం కలిగింది. ఒకటే గొడవ. వీధి మొత్తం దొంగ దొంగ పట్టుకోండి అన్న అరుపులతో మార్మోగిపోయింది. ఏమైందా అని చూస్తే ఓ పోలీసు ఒక వ్యక్తిని తరుముకుంటూ వచ్చే పట్టుకున్నారు. ఇంకేముంది, జనమంతా చుట్టూ చేరిపోయారు. ఇక ఆ పట్టుబడ్డ దొంగ అయ్యో పాపం దయ చూపించమని వేడుకుంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడో చిత్రమైన విషయం జరిగింది. ఆ పోలీస్కి ఏమాత్రం కోపం రాలేదు. పైగా ఆయన నవ్వుతూ ఆ దొంగతో ఇలా అన్నారు, అబ్బా, భలే ముసలి కన్నీళ్లు కారుస్తున్నావ్. ఈ మాట విన్న బుజ్జికి ఒక్కసారిగా తల తిరిగిపోయింది. అదేంటి, ముసలి కన్నీళ్ళేంటి? ఆ ఒక్క మాట, ముసలి కన్నీళ్లు, బుజ్జి బుర్రలో గట్టిగా నాటుకుపోయింది. ముసలికి కన్నీళ్లకి అసలు సంబంధమేంటి? ముసలి నిజంగా ఏడుస్తుందా? ఈ ప్రశ్నలు తనని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఇక ఆగలేకపోయాడు. సమాధానం తెలుసుకోవాలన్న ఆతృతతో గబగబా ఇంటికి పరుగుపెట్టాడు. ఇంట్లోకి వెళ్లేసరికి వాళ్ల అమ్మమ్మ కాంతమ్మగారు కూర్చుని ప్రశాంతంగా కూరగాయలు తరుగుతున్నారు. బుజ్జి ఆయాసంతో రొప్పుతూనే వాళ్ల అమ్మమ్మ దగ్గరికి వెళ్లి అడిగాడు, అమ్మమ్మా, అమ్మమ్మ, ఇందాక ఓ పోలీసు దొంగను పట్టుకుని ముసలి కన్నీళ్లు కార్చకు అన్నారేంటి, దాని అర్థమేంటి అని. బుజ్జి ఆత్రం చూసి అమ్మమ్మకి నవ్వొచ్చింది. ఓ, అదా సంగతి అని. చాలామంది ముసలి నిజంగా బాధపడి ఏడుస్తుందనుకుంటారా? కాని అసలు నిజమది కాదు. దాని వెనుక ఓ పెద్ద కథ ఉంది. నిజానికి ఓ సైంటిఫిక్ కారణము కూడా ఉంది. వింటావా అంటూ ఆ మాట వెనుకున్న రహస్యాన్ని విడమరచి చెప్పడం మొదలుపెట్టారు. సరే, ఇప్పుడు అమ్మమ్మ చెప్పిన కథలోకి వెళ్దాం. కథ ఒక పెద్ద చెరువు దగ్గర మొదలవుతుంది. ఆ చెరువులో ఒక ముసలి ఉండేది. కాని అది మామూలు ముసలి కాదు, చాలా జిత్తులమారిది. దాని వేట పద్ధతే చాలా విచిత్రంగా, చాలా ప్రత్యేకంగా ఉండేదన్నమాట. సాధారణంగా ముసలి అంటే బలాన్ని నమ్ముకుంటుంది గదా, కాని ఇది అలా కాదు. ఇది బలం కన్నా తెలివిని, ఇంకా చెప్పాలంటే నటనను నమ్ముకుంది. అవును, తన ఆహారాన్ని పట్టుకోడానికి రోజూ ఓ డ్రామా ఆడేది. ఇంతకీ ఆ డ్రామా ఏంటంటారా? దాని ప్లాన్లో మొత్తం 4 స్టెప్సుంటాయి. మొదట చెరువు ఒడ్డుకు వచ్చి నీళ్లల్లో సగం మునిగి దాక్కుంటుంది. ఆ తర్వాత తనకేదో పెద్ద గాయమైనట్టు, నొప్పితో విలవిలలాడుతున్నట్టు నటిస్తూ ఏడవడం మొదలుపెడుతుంది. ఆ ఏడుపు విని జాలిపడిన కుందేలులు, జింకల్లాంటి అమాయక జంతువులు సహాయం చేద్దామని దగ్గరకొస్తాయి. ఇంకేముంది, అవి రావడం ఆలస్యం, టక్కున వాటిని పట్టుకుని నీళ్లల్లోకి లాక్కెళ్ళి భోంచేసేది. ఇలా రోజూ ఏదో ఒక జంతువు మాయమవడం మొదలైంది. దీంతో ఆ ప్రాంతంలోని జంతువులన్నింటిలోనూ ఒక రకమైన భయం, ఆందోళన మొదలయ్యాయి. అదే చెరువు పక్కన ఓ పెద్ద చెట్టుమీద ఓ తల్లికోతి, దాని పిల్ల ఉండేవి. అవి ఈ విచిత్రమైన మార్పును గమనిస్తూనే ఉన్నాయి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ పిల్లకోతి చెట్టుమీద నుంచి కిందకి చూస్తోంది. అప్పుడు దానికి అసలు విషయం కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఆ ముసలి కంటతడి పెడుతూ ఓ జింకని దగ్గరికి పిలవడం, పాపం ఆ జింక దాని మాయమాటలు నమ్మి దగ్గరికి రావడం, వచ్చిన వెంటనే ఆ ముసలి దానిమీద దాడిచేసి చంపేయడం. ఇదంతా ఆ పిల్లకోతి కళ్ళారా చూసింది. అప్పుడు తట్టింది పిల్లకోతికి, ఓహో, ఇదా సంగతి! ఆ ముసలి కన్నీళ్లు నిజమైనవి కావు, అదంతా కేవలం నటన. అది చూపిస్తున్న దయ ఒక వల, అది పడుతున్న బాధ అంతా ఒక పెద్ద మోసం అని దానికి పూర్తిగా అర్థమైపోయింది. ఇక ఆ పిల్ల కోతికి ఒకటే లక్ష్యం మనసులో మెదిలింది. ఎలాగైనా సరే ఆ ముసలి మోసాన్ని బయటపెట్టాలి, మిగతా జంతువులన్నింటినీ కాపాడాలి. దానికోసమది ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ఏంటంటే చాలా సింపుల్, కానీ చాలా ఎఫెక్టివ్. ముందుగా దగ్గర్లోని కసాయి కొట్టు నుంచి ఓ కుందేలు బొమ్మను తెచ్చింది. తరువాత జంతువులన్నింటినీ పిలిచి, మీరంతా చెట్లపైకి ఎక్కి ఏం జరుగుతుందో చూడండి అని చెప్పింది. ఆ తరువాత ఆ బొమ్మను తీసుకెళ్లి చెరువు ఒడ్డున పెట్టింది. ఇప్పుడు ముసలి తన నిజస్వరూపాన్ని ఎలా బయటపెడుతుందో చూడటమే తరువై అనుకున్నట్టే సీన్లోకి ముసలి ఎంటర్ అయింది. ఒడ్డున ఉన్న కుందేలు బొమ్మను చూసింది. అంతే, వెంటనే తన రెగ్యులర్ యాక్టింగ్ మొదలుపెట్టింది. అయ్యో, నొప్పిగా ఉందే, నా చిట్టి తల్లి, కాస్త దగ్గరకొచ్చే సాయం చేయమ్మా అంటూ ఆ కదలని బొమ్మ ముందు ఏడవడం స్టార్ట్ చేసింది.
ఆ బొమ్మ నుంచి ఎలాంటి స్పందన రాకపోయేసరికి ముసలికి ఇంకా ఈజీ అయిపోయింది. ఆహా, ఈరోజు శ్రమ లేకుండానే భోజనం దొరికింది అని తెగ సంబరపడిపోతూ ఆ బొమ్మను గట్టుకున మింగేసింది. ఇదంతా చెట్లమీద నుంచి చూస్తున్న జంతువులన్నింటికీ అస్సలు విషయం అర్థమైపోయింది. అన్నీ ఒక్కసారిగా గట్టిగా అరిచాయి. ఓరి మోసకారి ముసలి, అది నిజం కుందేలు కాదు, బొమ్మ! నీ నాటకం బట్టబయలైంది అని అరుస్తూ చేతికి దొరికిన రాళ్ళు, కర్రలతో దానిమీద దాడిచేశాయి. ఆ దెబ్బకి ముసలి అక్కడనుంచి పారిపోయింది. అలా ఆ రోజునుంచి ఆ జిత్తులమారి ముసలి కథ ఆ ప్రాంతంలో ఓ హెచ్చరికలా మారిపోయింది. ఎవరైనా నిజాయితీ లేకుండా కేవలం నటించడానికి బాధపడుతున్నట్టు కనిపిస్తే చాలు, అందరికీ ఆ మోసకారి ముసలే గుర్తొచ్చేది. సో బుజ్జీ, విన్నారా? ఆ ముసలి కన్నీళ్ళు అనే మాటకు అసలు అర్థం ఇదన్నాట. ఎవరైనా నిజాయితీ లేకుండా ఫేక్ ఎమోషన్స్ చూపిస్తే వాళ్లని ఉద్దేశించి ఈ పదం వాడతారు. అయితే ఇక్కడో ఇంటరెస్టింగ్ సైంటిఫిక్ పాయింట్ కూడా ఉంది. నిజానికి ముసళ్ళు ఆహారం తినేటప్పుడు వాటి కళ్లలోంచి నీళ్లొస్తాయట. కాని అది బాధతో కాదు, ఆహారాన్ని నమిలేటప్పుడు వాటి దవడలు కదలడం వల్ల కన్నీటి గ్రంథుల మీద ఒత్తిడిపడి అలా జరుగుతుందంతే. అంటే అవి ఏడుస్తున్నట్టు కనిపించినా అది నిజమైన ఏడుపు కాదన్మాట. ఆ చెమ్మన కథలోలాగే. చూసేరా, అమ్మమ్మ చెప్పిన ఈ కథ కేవలం టైంపాస్ కోసం కాదు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ముసలి కన్నీళ్లు నిజమైనవి కాదని, అదంతా ఓ నటన అని తెలుసుకోవాలి. మోసమనేది ఎప్పుడూ తాత్కాలికమే, నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. అలాగే బలహీనులను టార్గెట్ చేసేవాళ్లను ఎప్పుడూ నమ్మకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా మన కళ్ళు తెరిచి ఉంచితే ఎలాంటి ప్రమాదం నుంచైనా బయటపడొచ్చు. సరే, ఈ కథ జంతువుల గురించి కావచ్చు, కానీ ఇందులో ఉన్న నీతి మన అందరి జీవితాలకు వర్తిస్తుంది. మరి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, మన నిజ జీవితాల్లో ఇలాంటి నకిలీ కన్నీళ్లను మనం ఎలా గుర్తించగలం? నిజమైన బాధకు, నటనకు మధ్య తేడాని ఎట తెలుసుకోగలం? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం.